ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్యాలన్నీ మనం అనేక సార్లు ధ్యానం చేసుకుంటాం, చదువుకుంటాం, వింటాం. దేవుడు మన ఉదయకాలం ఈ వాక్యాన్ని మనం తీసుకుని వచ్చారు. మన ప్రతిత్వ కాలంలో ఉన్న ప్రతి ఆదివారానికి ఒక అంశం ఇవ్వబడింది. ఎవ్రీ సండే వీ హ్యావ్ దిస్ స్పెసిఫిక్ థీమ్. అదేంటంటే ఈ వారం ఏమిటంటే హోలీ ఫ్యామిలీ రిలేషన్స్ ఇన్ ద కింగ్డమ్. దేవుని యొక్క రాజ్యంలో ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు, కుటుంబ బాంధవ్యాలు అవి పరిశుద్ధమైనవిగా ఉంటాయి అనేటటువంటి ఒక చక్కని మాట. కాబట్టి ఈ వాక్యంలో మనం చూసినప్పుడు ఒక సందర్భం ఏంటంటే యేసు ప్రభువు జనసమూహానికి ఆయన కూర్చొని బోధ చేస్తున్నారు. దేవుని వాక్యం ప్రజలు చాలా చక్కగా ఆసక్తిగా వింటూ ఉన్నారు. ఇంతవరకు ఆయన గమనించింది. వారు కూడా మీ మదర్ మీ బ్రదర్స్ వచ్చారు, ఒకసారి మీతో మాట్లాడాలంటున్నారు అన్నారు. దేశంలో కొంచెం వారిని నేను మా వాడు వచ్చారంట, కొంచెం మాట్లాడేసి నేను వస్తానని చెప్పేసి ఆయన సభ దగ్గర ఆయన వారిని ఆపి లేచి వెళ్ళలేదు. ఆయన తన శిష్యుల వైపు చూసి తన చుట్టూ ఉన్నటువంటి వారిని ఆయన ఆలోచించి, ఎవరు నా తల్లి ఎవరు, నా సహోదరుడు ఎవరు, నా సహోదరి ఎవరు ఆయన వారిపై బాగా చూపిస్తుంది. ఇదిగో వీడే. ఎవరైతే తండ్రి చిత్తము చొప్పున చేస్తారో వాళ్ళే నాకు తల్లినా, వాళ్ళే నాకు సహోదరునిగా, వాళ్ళే నా సహోదరిగా అని ప్రభువు చెప్పారు. ప్రియమైన వాళ్ళ ఈ లోకంలో ఒక అపూర్వమైనటువంటి బంధం ఏమిటంటే కుటుంబ బంధం, ఫ్యామిలీ రిలేషన్షిప్. తల్లి తండ్రి వారి మధ్యలో ఉండేటటువంటి అనుబంధం, వారి మధ్యలో ఉండేటటువంటి ఆ యొక్క అనురాగం, ఇది కుటుంబ బంధాన్ని ఎంతో మరి ఒక మనోహరమైనటువంటి బంధంగా అవి చూపిస్తాయి. మన కుటుంబం ఎప్పుడు కూడా మనకు ఒక భరోసా, మన కుటుంబానికి ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్, మన కుటుంబానికి ఎప్పుడు కూడా కంఫర్ట్ అలా ఉంటాయి. మనం చాలా మంది పెద్దవాళ్ళు అయిపోయాం. ఇప్పుడు మన సహోదరి సోదరులు వేరే వేరే మన స్వస్థలాల్లో వేరే వేరే స్థలాల్లో ఉండొచ్చు, కానీ ఈనాటికి కూడా మనం వారిని కలుసుకున్నాం. మన మనసులో ఏదైనా మనం చెప్పాలనుకున్నా వాళ్ళతో మనం చెప్పుకున్నప్పుడు, వాళ్ళు మనం కలుసుకున్నప్పుడు మనకు కలిగేటటువంటి ఆ యొక్క రిలాక్సేషన్, రిలీఫ్ ఎంతో ఉంటాయి కదండి. ఈ కుటుంబాన్ని దేవుడే కట్టాడు. God is the builder of this family. ఆయన కుటుంబ జీవితానికి ఎంతో విలువనిచ్చారు. బైబిల్ అంతలో మనం చదువుకుంటాం. 108వ సంకీర్తన అదే గమనించింది. మనకు వచ్చిన తెలుసు, కుటుంబ యజమానులు దేవునికి భయభక్తులు కలిగి ఉంటే అతనికి కష్టం పరిస్థితి, అతని భార్య ద్రాక్షలో ఉంటుంది, అతనికి సియోనులో దేవుని ఆశీర్వాదం వారి మీద ఉంటుంది. It is the unique song about the Christian family life. క్రైస్తవ కుటుంబ జీవనానికి అది ఒక మరి సాటిలేనటువంటి ఒక కీర్తనగా మనం చూస్తాం. ప్రభువు మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞలోని ఆయన మనకు బోధించింది ఏంటంటే, ఇదిగో నీవు నివసించు దేశంలో నీ దీర్ఘాయుష్మంతో ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు చెప్పారు. కుటుంబ విలువల గురించి ఆయన మనకు బోధించారు. కుటుంబం యొక్క ప్రాముఖ్యతను మనకు ప్రభు చెప్పారు. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో యేసు ప్రభువారు ఆయన చెప్తున్న ఏంటో తెలుసండి, హి స్పీకింగ్ అబౌట్ ది హెవెన్లీ ఫ్యామిలీ. ఆయన పరలోక సంబంధమైనటువంటి ఆ కుటుంబాల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే, ఈ లోకంలో ఉండేటటువంటి మన యొక్క కుటుంబాలు, ఈ కుటుంబ బాంధవ్యాలు పరలోక కుటుంబ బాంధవ్యానికి అడ్డుగా రాకూడదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు మనం దేవునిలో జీవించడానికి కానీ, దేవుని కొరకు సేవ చేయడానికి కానీ, దేవుని కొరకు మనం సమర్పణ చేయడానికి కానీ మనం అందరం కొన్నిసార్లు మనకు అడ్డుగా వచ్చేటటువంటి వాళ్ళు, మన పట్ల ప్రేమ చూపుతూ ఉన్నట్టుగా ఉండేటటువంటి మన సహోదరి సహోదరులు, మన యొక్క
మరి కుటుంబ సభ్యులే చాలాసార్లు దానికి అడ్డు వస్తూ ఉంటారు. అది తప్పు పట్టడం కాదు, అది వారికి తెలియని మరి విధంగా వాడు మా పట్ల మనకి ఏదో మేలు చేస్తున్నామో వాడు అని అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రభువు అంటున్నాడు, ఎవరైతే తండ్రి చిత్తము చొప్పున చేస్తారో వారే నా కుటుంబం. ఈరోజు మన కుటుంబాన్ని నా కుటుంబాన్ని బట్టి దేవునికి పొందనాలి. కానీ ప్రియమైన వాళ్ళ నీవు దేవుని కుటుంబంలో చేరుతావు. Are you the member of the family of God? Are you the member of the heavenly family? అది చాలా అవసరం. ఈ యొక్క పరలోక కుటుంబంలో మనం చేరకపోతే ఈ లోపల మన కుటుంబ జీవితంలో సంతోషం మనం ఉండిపోవచ్చు, కానీ పరలోక కుటుంబంలో మనం ఉండలేము. ఈ కుటుంబంలో మనం చేరడానికి మూలమైనటువంటి వారు ఎందరైతే తను అంగీకరించారు వారికందరికీ, అనగా తన నామమునకు విశ్వాసించిన వారందరికీ దేవుని కుమారులకు దేవుని కుమార్తెలకు ఆయన అధికారమును అనుగ్రహించారు. As soon as you believe in the name of Jesus, as soon as you receive him as your personal savior, నీవు ఆయన నామమును నమ్మిన తోడనే, నీవు ఆయన్ని వ్యక్తిగత రక్షకునిగా నీవు మరి అంగీకరించిన తోడనే, you have become the member of the heavenly family. ఎంత అద్భుతమైన విషయం! ఎంత సులువుగా మనము దేవుని కుటుంబ సభ్యులని ఈ లోకంలో ఒక ఉన్నతమైనటువంటి రాజ కుటుంబంలో మన సభ్యులు అవ్వాలంటే వాళ్ళు మన సభ్యులుగా చేసుకుంటారండి. ఒక దేశ అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఒక నాయకుని యొక్క కుటుంబంలో నేను కూడా మెంబర్ అవుతాను అంటే వాళ్ళు మనం చేసుకుంటారా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. They will never have us. The King of Kings and Lord of Lords. ఎవరైతే ప్రభువుగా దేవునికి దేవునిగా ఈ విశ్వమంతటికి అధినేతగా ఉన్నాడు, ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి మార్గం నీవు నా బిడ్డగా ఉండాలి. I want you to be my child, my son, my daughter అని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని చిత్తం ఎక్కడ నాకు దొరుకుతుంది? అక్కడ కూర్చున్న వారందరూ యేసు నోట పలుకబడుతున్న తండ్రి మాట వింటున్నారు. They are listening to the message, to the teaching of Jesus. ఈ యేసు బోధనలో దేవుని చిత్తం, తండ్రి చిత్తము యేసు బోధనలో తప్ప లోపల వరకు ఎక్కడ దొరకదు. లోక సంబంధమైనటువంటి జ్ఞానం పనులు అనేకమై ఉన్నాయి, అవి లోకం వరకు సరిపోతాయి. కానీ యేసు నోట దేవుని కుటుంబానికి సభ్యులుగా కాగలిగేటటువంటి బోధ, దేవుని కుటుంబంగా మనం బిడ్డలుగా జీవించడానికి ఎలాగ జీవించాలో అవసరమైనటువంటి ఉపదేశం, అవి యేసు బోధనలో మాత్రమే ఉన్నాయి. అందుచేత ఆ చుట్టూ కూర్చున్నటువంటి వారు యేసు బోధ వింటున్నారు. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? ఎంతమంది సభ్యులు ఉన్నారు? మీరు మాత్రమే నాలుగులో ఉన్నారు. వారు ఎందుకు లేదు? దేవుని బోధ ఎందుకు వస్తుంది? దేవుని వాక్యములను ప్రేమ, దేవుని సన్నిధి ఎందు ఒక ఆశ, ఒక విలక్ష మనకు ఉన్నాయి. కాబట్టి నా దేవుని దగ్గరికి వాడు నాకు ఆనందం, ఆయన మాటలు వినడం నాకు ఆరోగ్యం అనుకుని మనమంతా మీరంతా దేవుని సంతానం. దేవుడు ఆయన అలాంటి తెరవబడిన హృదయాలతో మాట్లాడడానికి ఎంత సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయన వారి కొరకు ఏవైతే సిద్ధం చేశాడో ఆ యొక్క మరి ఈ యొక్క లోకానికి మించినటువంటి ఊహించలేనటువంటి ఆ మేలులను ఆయన ఇదిగో తన చిత్తములో మనలో ఆయన అనుగ్రహించాలని కోరుతుంది. కాబట్టి ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది. ఇలా దేవుడు మాట్లాడుతూ ఉండగా ఎవరైనా భంగం కలిగిస్తే దేవుడు దానిని ఇష్టపడడు, ప్రభు దానిని ఇష్టపడడు. Let my mother, let my brother, let my sister, let them stay here. First let me complete my message, because in this message is the will of God. నా యొక్క సందేశంలో నేను దేవుని యొక్క ఇష్టం ఏమిటో, దేవుని
వారు తండ్రితో కనెక్ట్ అయినటువంటి వారుగా ఉండాలి అని ప్రభువారు ఆయన చెప్తున్నారు. ఈరోజు దేవుని చిత్తాన్ని ఎరిగిన వారుగా మనం దేవుని చిత్తంలో దేవుడు ఏమి కోరుతున్నారు? దేవుని చిత్తానికి మనం ఏదో ఒక మర్మాత్మకంగా ఇచ్చుకోవాల్సిన అవసరం మాకేదో ఉంది. మంచుకు ఒక 3 స్క్రిప్చర్స్ నేను మీకు చూపిస్తాను. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్? దేవుని చిత్తం ఏంటి? దేవుని వాక్యంలోనే మనకు దొరుకుతుంది. మొట్టమొదటి మనం చూస్తే పౌలు తెస్సలోనికీయులకు రాస్తున్నాడు మొదటి పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. తెస్సలోనిక మొదటి పత్రిక 5:16 ప్రతి విషయములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని యొక్క చిత్తం. వాట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్? టు బి థాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ వి హావ్ రిసీవ్డ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో మనం పొందుకునే ప్రతి దానిని బట్టి కూడా మనం దేవునికి ఏం చెప్పాలంట? దేవానికి వందనాలు, దేవానికి స్తుతులు అని మనం చెప్పాలి. బి థాంక్ఫుల్, బి థాంక్ఫుల్ టు గాడ్. దేవునికి మనం స్తుతి చెల్లించాలి అని అనుకున్నట్లయితే మన సమయం సరిపోతుంది. ఎందుకంటే ఆయన కృప, ఆయన మనకు అనుగ్రహించేటటువంటి మేలు అమరుస్తాయి. ప్రతి సంతోషకరమైన సమయంలో, ప్రతి వేరు పొందినప్పుడు మనం చేసి జ్ఞాపకం చేసుకునే కీర్తన ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను, ఆయన చేసిన ఉపకారంలో ఒకడు ఉపకారం చేయలేదనుకోండి. పాత నిబంధనలో కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం, ఆయన చేసిన మేలులలో దేనిని నువ్వు మర్చిపోవద్దు అని చెప్పాడు కదా. కానీ కొత్త నిబంధనలకు మనం వచ్చినప్పుడు కీడైనా దేవుని స్తుతించాలి. ఒకవేళ నీకు అననుకూలమైన దేవుని స్తుతించాలి, ఒకవేళ నీకు నష్టమైన దేవుని స్తుతించాలి. దట్ ఈస్ ద స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఇది నూతన నిబంధన బోధ. మేలులు కలిగినప్పుడు, క్షేమం కలిగినప్పుడు, దీవించబడినప్పుడు దేవుని స్తుతించడం అది కేవలం పాత నిబంధన. అది మన జీవితంలో ఎలా ఉంటుంది? కానీ యు ఆర్ మెచ్యూర్డ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నౌ యు ఆర్ గోయింగ్ టు ప్రైజ్ ద లార్డ్, థాంక్ ద లార్డ్ ఈవెన్ ద టైమ్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. మా మేనమామ గారు రెవరెండ్ సిఏజే ప్రసాద్ గారు, ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ లూథరన్ చర్చ్లో లూథరన్ మాస్టర్గా చేసి దివ్యమైన సేవ చేసి ప్రభువును నిద్రించారు. ఆయన చాలా చక్కని పాటల రచయిత, చాలా పాటలు రాశారు. మరి ఈ ప్రాంతంలో మీకు నాలుగు మోనీతి సూర్యుగా, క్రీస్తు దేశంగా అలాంటి పాటలు ఆయన చాలా రాశారు. అయితే ఆయన ఒక అనుభవాన్ని ఒక పాటగా మార్చారు. ఆ అనుభవం ఏంటంటే, ఒక ఆదివారం మరి బహుశా సేవ కొరకు ఒక గ్రామానికి వెళ్ళారు. చాలా బాధగా ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు లాగా లేదు, ఇప్పుడు లాంటి ఫెసిలిటీస్ అప్పుడు లేదు. ఈ చాలా ర్యాపిడ్గా మనకి ఫెసిలిటీస్ అన్ని పొందాను. అయితే ప్రియమైన బాబు మధ్యాహ్నం మీటింగ్ అయిపోయింది, ఆయన ఇంటికి వెళ్ళిపోవాలి. ఆయన అది మిట్ట మధ్యాహ్నం ఎంత కాలిపోతుంది, దాహం అవుతుంది. బస్సు వస్తే బస్సు ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నారు. బస్సు వచ్చింది, కానీ నిండా జనం నా రాకుండా వెళ్ళింది. ఇక తర్వాత మన బస్సు అప్పుడు ఆయన అనుకున్నారు, ప్రభా ఇంటిని సేవని నేను ఎంత ఇంట్లో ఇబ్బంది పడుతున్నాను మీకు తెలుసు. ఇప్పుడే మీ సేవ చేశాను, ఉన్న ఒక్క బస్సు వెళ్ళిపోయింది. ప్రభా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నాయన అని ఆయన లోపల దేవుని మీద ఒక వ్యసనానికి ఆయన ప్రేమ. ఆ తర్వాత దేవుడు కనికరించి ఒక లారీ వచ్చింది. చేతులుగా లారీ అయింది, లక్కీగా లారీ లెక్క మా దేవస్థానం అందుకని ఆయన ప్రయాణం మొదలు వెళ్ళేటప్పటికి ముందు వెళ్ళినప్పుడు బస్సు తీవ్రమైన అప్పుడు ఆయన మాట రాశారు. ఏమని రాశారంటే, మేలని తలచి కీడు నేడుగా వలదంచు మాపితి మహా నా ప్రభువా నిన్ను విడువను యేసు ప్రభు, నిన్ను విడువగలేదు.
దాసి ఏమి చేయగలదా? మేలుని తలచి నేను కీడుని అడిగేదయ్యా. నిన్ను నేను అపార్థం చేసుకున్నాను ప్రభువా, నాకు ఈ కష్టం పెట్టేవేంటి, బాధ పెట్టేవేంటి అని నేను అనుకున్నానయ్యా. కానీ నువ్వు ఎందుకు దాన్ని భావించా? బలదంచుడు వాంపావు. నేను కోరుకున్నట్టే చేయకుంటే నేను నా ప్రమాదంలో నా కాలం చేయగలిగే కదా ప్రాణం పోయింది. కానీ నేను దాన్ని అర్థం చేసుకోలేక ఏం చేశాను? నేను వ్యసనం పడ్డాను. ఇదేంటి దేవా? కానీ ఎంత గొప్పగలవాడు. చిన్న కష్టం నా యొక్క ప్రమాదం చిన్న తప్పించడానికి, నన్ను జీవింప చేయడానికి. ప్రియమైన భాగం మన జీవితంలో కీడు కలిగినప్పుడు ఎందుకు దేవుడు స్థుతించాలి? కాబట్టి be thankful. This is the will of God in your life. Be thankful. ఈ రోజు నుంచి ప్రతి విషయంలో దేవుని స్తుతించడానికి మనము మరింతగా ప్రయత్నించాలి. రెండవ వచనం ఏంటంటే దేవుని చిత్తం విషయంలో ఇదే పత్రికలో 1 తెస్సలోనిక 4:5 ఏం రాయబడిందంటే, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములు ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? నీ జీవితం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నీ జీవితము ఘనతగా ఉండేటట్టుగా ఉంచుకునేటటువంటి బాధ్యత నీదే. కాబట్టి మన జీవితంలో మనం పరిశుద్ధతకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన మనల్ని పరిశుద్ధంగా ఉండమని కోరుతున్నాడు. పరిశుద్ధత అంటే లోకానికి భిన్నమైన జీవితం, పరలోకానికి అనుకూలమైనటువంటి జీవితం. ఇది ప్రభుత్వంలో పడగొడినటువంటి జీవితం, పవిత్రపరచబడి ప్రతిష్ఠించబడినటువంటి జీవితం. ఈ జీవితాన్ని మనం కోరుకోవాలి. దీన్ని we have to maintain the holiness in our life. ఈ లోపల మనం బయటకు వెళ్ళినప్పుడు మనకు మురికి అవుతుంది, ఏదో అంటుకుంటుంది, పాపం అంటుకుంటుంది. తప్పదు. కానీ మన దేవుని వాక్యం చేత మనం కడుక్కోవాలి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటం ద్వారా మనము దేవుని సన్నిధిలో మనం క్లియర్ చేసుకోవాలి. కాబట్టి be holy. నీవెప్పుడు పరిశుద్ధంగా ఉంటావో నీ యొక్క జీవితం కూడా ఘనమైనదిగా ఉంటుంది. Your life దాన్ని చీప్గా చేసుకున్నావు, ఘనంగా చేసుకున్నావు, నీ చేతిలో ఉంది. నీ యొక్క బిహేవియర్, నీ యొక్క వ్యవహారం, ఇతరులతో నీవు వ్యవహరించే విధానం, అది నీకు ఘనతను ఆపాదిస్తుంది. ఒకవేళ దాన్ని మెయింటైన్ చేస్తే, లేకపోతే నువ్వు చీప్ చేసేస్తుంది. కాబట్టి ఇది దేవుని చిత్తమాట. మనం ఘనంగా ఉండాలంట, పరిశుద్ధంగా ఉండాలంట. మూడవ వాక్యాన్ని మనం చూస్తే పేతురు రాస్తున్నాడు మొదటి పత్రికలో 2:15. పేతురు మొదటి పత్రిక 2:15. ఏదైనా మీకు యుక్త ప్రవర్తన కలవాలి, అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మీద దేవుని చిత్తము. యుక్త ప్రవర్తన క్రింద ఫుట్నోట్లో ఏం రాయబడిందంటే మేలు చేయడానికి రాయబడింది. సో డూయింగ్ గుడ్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ చుట్టూ ఉండే ప్రజలు మూర్ఖులై ఉండొచ్చు, పేతురు మాట్లాడుతున్నాడు. నీ చుట్టూ ఉన్న మూర్ఖులై ఉండొచ్చు. నీ యొక్క జీవితాన్ని కూడా అర్థం చేసుకోవాలి. నీవిచ్చే ప్రభు యొక్క ప్రేమ సందేశాన్ని కూడా అర్థం చేసుకోవాలి. నీవు జీవించే నీతి జీవితాన్ని వాడు అర్థం చేసుకోలేదు. వారు లోపల పోకడలో ఉన్నారు. కానీ నీవు నీతిగానే జీవించు సుమా. నీవు మంచిగానే ఉండు సుమా. నీ కార్యములేమి, నీ మాటలేమి, ఇదిగో నీ యొక్క ప్రవర్తన అంతటిలో కూడా నువ్వు అప్పుగా మాట నోటి మాటతో వాడించాలని ప్రయత్నం చేయగలరా? వాడు గట్టిగా ఇస్తే వాడు గట్టిగా నేను అనాలి. వాడు నన్ను ఒక తిట్టు తిడితే నేను మాకు తిట్టు తెచ్చగలను. అది లోపమేనా? ఎవడైనా చేయలేదు. ప్రవర్తన నోరు అని పేరు చెప్తారు. మీరు ఇటువంటి యుక్త ప్రవర్తన కావాలైతే మూర్ఖుల నోరుకి ఏమవుతుంది? మూతపడుతుంది. నోటితో లోకాన్ని చేయించాలనుకుంటారు కదా. ఇప్పుడు మనకు ఎదిగిన పూర్వకాలం ప్రతిరోజు మా ఇంటి ముందు ఒక వీధి కుళాయి ఉండేదన్నమాట. అక్కడ అది నోరు పెట్టుకుంటే వాళ్ళే అది చేయి, అదొక పెద్ద విషయం వాళ్ళకి. మా బిడ్డనే ఇచ్చేవాడు. ఎలా గట్టిగా నిలబడితే మాకు మోసి నీళ్ళకు పెట్టుకోవాలి. దేవుని దగ్గర ప్రమాదం అనుకుంటారు. నోటితో లోకాన్ని చేయించుతుంది. నీ యొక్క యుక్త ప్రవర్తన మూర్ఖుల నోటిని ఏమేస్తాక తాళం వేసేస్తాడు. పేతురు
నీవు లోకాన్ని జయించాలి. బై డూయింగ్ గుడ్ అండ్ బై బీయింగ్ గుడ్. ప్రియమైన వారు, ఎన్నో దేవుని చిత్తాన్ని గురించినటువంటి లేఖనాలు ఉంటాయి. మీరు స్టడీ చేసుకునేటప్పుడు వాటన్నింటిలో ప్రక్కన మీరు పెట్టుకోగలిగితే మంచిది. ఇదిగో ఇది ఎందుకు దేవుని చిత్తంలో మనం ఉన్నామంటే మన దేవుని కుటుంబ సభ్యులు. దేవుడు తన వరకు కుటుంబాలను ఎంత ఆశ్చర్యంగా ఆయన నియమించుకుంటాడో తెలుసు. ఈరోజు పత్రిక లేఖన భాగం మనం చదువుకుంటే ఆ రోజు ఫిలిప్పీ పట్టణంలో పౌలుకు శీలకు ఒక కాడలాగా వారు చేసినటువంటి పని ఏంటి? ఎందుకు వారిని చెరసాలలో వేశారు? ఎందుకు బట్టలు లాగివేసి వారి యొక్క వీపును వాడు చిట్ల కొట్టారు? రక్తం కారిపోయారు, దేహమంతా గాయమైపోయింది. చెరసాలలో ఎందుకు పెట్టారు? వాళ్ళు చేసిన నేరం ఏంటి? ఒక మానస పిల్లను ఆ యొక్క సాధారణ శక్తి నుంచి విడుదల చేశారు. అది చూసారు. మనం ఈ లోకంలో కొన్నిసార్లు దేవుని కొరకు మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకం ఎలా ఉంటుందంటే దాని ఈరోజు క్రైస్తవ సంఘ ప్రపంచం, ముఖ్యంగా భారతదేశం మనం చూడటం లేదు. ఎంత పర్సిక్యూషన్ జరుగుతుంది. వీళ్ళు చేస్తున్న పని సమాజాన్ని తీర్చిదిద్దుతున్నారు. అయ్యా మీరు మీ దురలవాట్లు మానేయండి, మీ దుర్గుణాలు మానేయండి. ఇదిగో కుటుంబంలో మీ భార్య భర్తలు ప్రేమ కలిగి ఉంటుంది. దేశ పౌరులు మంచి పౌరులుగా ఇదే మనం చెప్పేది. దేవుని వాక్యం చెప్తున్నటువంటివన్నీ మనం వారికి బోధిస్తున్న దీని వల్ల దేశం బాగుపడదా? మత ప్రచారం అనే ఒక లేబుల్ మనం చేసి ఎంతగా పర్సిక్యూట్ చేస్తున్నారంటే ఆ రోజు రాత్రి పౌలు శీల ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో వారి యొక్క దేహం గాయమవడం మాత్రమే కాదు, చెరసాలలో ఒకరి భాగంలో వారి వంటలో వేసి మిగించారు. కఠిన చీకటిలో పడ్డారు ఒక కాలరాత్రి. కానీ మధ్యరాత్రి దాటిన తర్వాత వారికి నూతనమైనటువంటి విజయంతో కూడినటువంటి ఒక విషోదయంగా మారిపోయింది. ఎందుకో తెలుసు? అంత బాధలు, అంత గాయం, అంత అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో they started to praise the Lord. They started to pray. వారు పాటలు పాడచ్చు, దేవుని స్తుతించచ్చు, ప్రార్థనలు చేయొచ్చు. వాడున్నారు బండలలో ఉండే సంఖ్యలలో ఎంత నేర్చుకోవాలి కదండి. అనుకూలమైన సమయంలో, అనుకూలమైన ప్రాంతం, అనుకూలమైన సందర్భంలో కూడా అనేక సమయంలో ప్రార్థన ఆత్మ లేక ప్రార్థన కొరతతో మనం బాధపడుతూ జీవితం అపజయాన్ని మనం పొందుతున్నాం. దాన్ని మనం డెవలప్ చేసుకుంటే మన ప్రార్థన జీవితాన్ని, దేవుని స్తుతించే జీవితాన్ని మనం పట్టుకుంటూ ఉంటే మనం విజయం తర్వాత విజయమే కదా. ఒక వద్దులనండి వాళ్ళు పాటలు పాడుతుంటే దేవుడు రాత్రి తన్మయుడు అయిపోయాడు. ఏమంటే దేవుడు తన్మయుడు అయిపోయి మర్చిపోయి ఆయన కాలు ఇలా పడుతున్నాడు. మనం మంచి మ్యూజిక్ కూడా చూసారా? తెలియకుండా చప్పట్లు కొడుతున్న కాలు చేయలేదు మనం ఇలా దేవుడు కాలు ఇలా అన్నాడు. మరి భూమి ఆయన కాకుండా కదా ఈ కాలు శబ్దాన్ని అద్భుతంగా వచ్చేసింది. ఆయన చెరసాల పునాదులు కదిలిపోయింది అట. ఎంత కదిలిపోయినట్టు సంఖ్యలను ఊడిపోయిన తరపుని తెరవబడింది. ఎవ్రీథింగ్ చూసారా? గ్రేట్ లిబర్టీ. Every chain was broken, every door was opened, because the foundations were shaken like anything. ఎంతగా అంటే ఆ శిరసాల నాయకుడు భయపడుతూ తను పొడుచుకునే. కానీ వారి గాయములు, బాధలు, వారి కష్టములు అలాగే ఉండిపోయినాయి. ఆ రాత్రి ప్రార్థన స్థితి అక్కడ వాతావరణం మార్చేస్తాయి. కొన్నిసార్లు దేవాలయాలు చెరసాలలో ఉంటే ఇక్కడ చెరసాల దేవాలయంగా మారిపోయింది. చూసారు? బికాస్ ఆఫ్ ద ప్రేయర్, ప్రైజ్ అండ్ వర్షిప్. ఒక కుటుంబం ఉన్నత వర్గానికి చెందినటువంటి రోమన్ ఫ్యామిలీ, ఆ చెరసాల నాయకుడు ఆ రాత్రి వాక్యం విని వారి ప్రాయములు కలిగి మారు మనసు పొంది యేసు రక్షకునిగా అతను మాత్రమే కాదు అతని ఇంటి వారు రక్షించారు. సింపుల్ క్వశ్చన్, అయ్యా రక్షణ పొందుకు నేను ఏం చేయాలి?
జీసస్ దర్శనం నీవు నీ కుటుంబము రక్షించబడతావు. ఇంత దివ్యమైనటువంటి కార్యం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, మనం ఒక చోట నివాసంగా ఉంటే మన పక్కన కుటుంబం మీద ప్రభావాన్ని చూపగలగాలి. మన యొక్క ప్రేయర్స్, మన వర్షిప్, మన యొక్క లైఫ్ స్టైల్ అది మన పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ప్రభావం చూపగలిగింది. మనం ధన్యమైనటువంటి క్రైస్తవ జీవితంలో సాగుతున్నాం. కాబట్టి ఈ పరిశుద్ధతతో కుటుంబ సంబంధంలో, పరలోక రాజ్య కుటుంబ సంబంధంలో మనం నిలిచి ఉన్నట్లు నిత్యము కూడా మనం ఆశిస్తూ ముందు కొనసాగుతాం. పరిశుద్ధ